నమస్తే అండి. నా పేరు ఆసిలేటి నిర్మల. చిప్పు దొబ్బిన గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి. ఈ మంత్రి గారికి చిప్పు దొబ్బిందండి. చిప్పు దొబ్బి అన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఎన్ని కోట్ల రూపాయలు? 3,300 అంటాడు కాసేపు, 375 అంటాడు కాసేపు, 365 కోట్ల స్కామ్ జరిగింది అంటాడు కాసేపు. అసలు ఎంత స్కామ్ జరిగిందో ఇంతవరకు కరెక్ట్ రీజన్ అయితే చెప్పట్లేదు. ఈ స్కామ్ జరిగి ఉంటే ఈ 4 సంవత్సరాలు మీరేం పీకారు? గతంలో చెప్పారు, అమరావతిలో చంద్రబాబు స్కామ్ చేసేసాడు, తినేశాడు, దోచేశాడు అన్నారు. పోలవరంని ఏటీఎంలో గీకేసుకుని తినేశాడు అన్నారు. ఇక ఏ అవకాశం ఏ ఒక్కటే వదలకుండా దోచేసుకోవడం అంటే ఏంటి? గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాలో ఉన్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టి ఎలక్షన్ ఆడినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ప్రింట్ మీడియా ఎలా వచ్చింది, ప్రెస్ ఎలా వచ్చింది, సాక్షి మీడియా ఎలా వచ్చింది, ప్రెస్ ఎలా వచ్చింది, సాక్షి పేపర్ ఎలా వచ్చింది, భారతీయ సిమెంట్ ఎలా వచ్చింది, అలాగే బెంగళూరులో పెద్ద ప్యాలెస్లు ఎలా వచ్చినాయి, వేల లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్లు ఎలా వచ్చినాయి, వాటి మీద జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎలా వెళ్ళాడు? తండ్రి కొడుకులు జగన్మోహన్ రెడ్డి ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు కదా చేసింది. పంది కుక్కల్లా తిన్నది వాళ్ళు కదా. చనిపోయిన వ్యక్తిని మనం అవమానించకూడదు, తప్పు. కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు తినేశారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పంది కుక్కల్లా తినేశారని నోరు జారుతున్నావు, జాగ్రత్త. గుడివాడ అమర్నాథ్ చెప్పు తెగేదట్టు కొడతా, మూతి పళ్ళు రాలిపోతాయి కొడితే. నోరు అదుపులో పెట్టుకో. నీకు దమ్ముంటే వాళ్ళు ఏమన్నా చేశారు, స్కామ్ చేశారు, నువ్వు చెప్తున్నా స్కామ్ ఏదో చేస్తే అధికారం మీదే కదా. అధికారం మాది కాదు. టీడీపీ అధికారంలో లేదు, వైసీపీనే ఇంకా అధికారంలో ఉంది. ఏం పీకుతున్నారు? నిజంగా స్కామే జరిగితే బయట తీసి అరెస్ట్ చేయించండి. చేతగాని చవటల్లాగా నిందలేసేసి ఊరుకోవడం కాదు. బాబు గారు ఒక విజనరీ. ఆయన యువతకి మంచి ఉపాధి కల్పించే వ్యక్తి. మీరు ఉపాధి గురించి మాట్లాడుతున్నారు, యువత గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు చేసిందేంటి చెప్పు? వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యువతకి ఏం చేశారు? యువతని గంజాయి పాలు చేశారు. గంజాయి యథేచ్ఛగా దొరికి యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగుల యువతని గంజాయి పాలు చేశారు. గంజాయి యథేచ్ఛగా దొరికి యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులయ్యి గంజాయికి బానిసలయ్యి రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతూ దొంగతనాలు, మానభంగాలు, రౌడీయిజం చేసుకుంటూ యువత ఈరోజు గంజాయికి బానిసై తిరుగుతున్నారు, నిరుద్యోగులై. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని మీ ప్రభుత్వంలో జరిగినాయి. కానీ తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులు కనీసం ఎక్కడైనా జాబుకు పెట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఇంట్లో ఆశించకూడదని నిరుద్యోగ భృతి ఇచ్చి యువతని ఆదుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. మీరు యువతని ఏ విధంగా ఆదుకుంటున్నారు? గంజాయికి బానిసను చేశా, గంజాయి అమ్ముకురండి అని వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల ద్వారా గంజాయి అమ్మించింది మీరు కాదు, మీరు మాట్లాడుతున్నారు. గుడివాడ అమర్నాథ్ మళ్ళీ చెప్తున్నాను, మా బాబు గారిని కానీ మా లోకేష్ గారిని విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. పందులు గిందులు అంటే పళ్ళు రాలిపోతాయి. పాత చెప్పు తెగేదాకా నీ పళ్ళు ఊడేదాకా కొడతాం, జాగ్రత్త అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ ఆసిలేటి నిర్మల.